కరోనా టైంలో మీరు ఒక వ్యక్తిని గెలవడం జరిగింది. ప్రయాణం చేయడం జరిగింది. తనే మన ఇప్పుడు సీతక్క గారు. అవును. మినిస్టర్ సీతక్క గారు. ఇప్పుడు ఎలా అంటే ఎందుకు అంటే చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. కరోనా టైంలో మీరు సీతక్క దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? తనతో అడవిలో మీరు కూడా జర్నీ చేయడం జరిగింది. అంటే సీతక్క దాంట్లో ఏం నచ్చింది? ఎందుకు వెళ్లారు అక్కడికి? వాస్తవంగా ఒక మనిషికి ఎవరైనా కనపడితే నేను సహాయం చేయగలిగితే ఒక 100 రూపాయలు సాయం చేస్తాను. నేను 100 చేస్తూ 10 మందితోటి 1000 రూపాయలు సాయం చేయించడం అనేది గొప్ప విషయం. కరోనా టైంలో ఎంతో మంది పేదలకు సాయం చేసిరు. బియ్యం మంచిరు, బట్టలు ఇచ్చినారు, ఆ వసతి కల్పించారు, హాస్పిటల్లో పోయారు, ఉప్పు పప్పు కారం నూనె అన్ని ఇచ్చినారు. కానీ సీతక్క చేసిన సేవ భిన్నంగా ఉన్నది. ఎందుకంటే అక్క ఒక బియ్యం బ్యాగ్ ఇస్తే 100 మందితోటి 100 బియ్యం బ్యాగులు కలెక్ట్ చేయించి ఎన్నో ఆర్గనైజేషన్స్ ని ఒక తాటి మీదకి తీసుకొచ్చింది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఎడ్ల బండి మీద పోయింది, ఎంజీ హెక్టర్ లో తిరిగింది, మంత్రి అయింది, ఇవన్నీ కాదండి. సీతక్క ఏ పని చేసినా భిన్నంగా ఉంటది. ఆమె మా అమ్మ తర్వాత మా అమ్మ లాగా సీతక్క. నేను అమ్మని ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటా, గుండెలు ఉంటది. ఎందుకంటే పని ఎవరైనా చేస్తారు, దాంట్లో భిన్నత్వం మెరుగు. అక్క సహాయం చేస్తూ 100 మందితో సహాయం చేయండి. నేను ప్రాక్టికల్ 2-3 రోజులు ఉన్నా అక్కడ. మాకు కూడా ఏం తక్కువగానే లేదు, మేము మంచిగా ఉన్నాము. కొంతమంది మిత్రుల ద్వారా వెళ్ళినా, నేను ఒక వేషధారంలో నేను వెళ్ళినా, అక్క మంచిగా రిసీవ్ చేసుకుంది. ఎప్పుడన్నా కలిస్తే కూడా అన్నానే అంటది, చిన్నోన్నైనా పెద్దోన్నైనా. రాజకీయ నాయకులు ఎవరన్నా ఇప్పుడు చూస్తూనే ఉంటారు కదండి, పదవి రాగానే ఆయన తమ్ముడు లేకపోతే పేరు పెట్టి పిలుస్తారు. సీతక్క దగ్గరికి ఎవరు వెళ్ళినా అన్న అనే పిలుస్తుంది. చిన్న పెద్ద ఏం లేదు, అన్న అంటది. నేను ప్రాక్టికల్ గా చూసిన, చాలా దగ్గర నుంచి చూసిన సీతక్కని. నా దగ్గర వీడియోలు ఫోటోలు ఉన్నాయి, మీకు ఇస్తాను. కింద కూర్చొని అన్నం తిన్నదండి. సోషల్ మీడియాలో చూసింది వేరు, కొంతమంది ఎడిటింగ్ నో, కింద కూర్చొని తిన్నది. ఆడ నీళ్లు లేవు తాగడానికి, అయిపోయినాయి. ట్రాక్టర్ వేసుకొని పోయినాం, వాగుపోతుంటే చెలివి తీసి చెలివిలో నీళ్లు పోసింది నాకు. ఆ వీడియో వైరల్ అయింది. అవును, అది నేను ఊహించలేదు. కాబట్టి ఇంతమంది సేవా కార్యక్రమాలు చేసిన అక్క కొంచెం భిన్నంగా చేసింది అనే ఉద్దేశంతో అక్క దగ్గరికి వెళ్ళడం జరిగింది. అమ్మ తర్వాత అమ్మలాగానే ఆరాధిస్తా సీతక్కని, అంతకు తప్ప ఇంకొక మాట మాట్లాడలేను. ఆ మాట్లాడడానికి నాకు అర్హత, వయసు, అనుభవం కూడా కాదు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను మాట్లాడలేను. నా దృష్టిలో మా అమ్మ నాన్న, దేవుడి తర్వాత అమ్మ నాన్న తర్వాత నా కుటుంబం తర్వాత ఇంకెవరన్నా నేను ఆరాధిస్తా అంటే సీతక్కనే. సీతక్క ప్రమాణ స్వీకారం లేవంగానే స్టేడియం అంతా ఒక దద్దరిల్లిపోయింది. అంటే చెప్పొద్దు కానీ రేవంత్ రెడ్డి గారికి కూడా అంత రెస్పాన్స్ రాలేదు. తన సీతక్క, తన పేరేమండి సీతక్క గారి, ధనసరి అనసూయ అనగానే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. అప్పుడు అదే అంటుందండి, పేద ప్రజల పేదరికం నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ పేదరికం యొక్క విలువ ఏంటి అనేది, ఆ కష్టం ఏంటి అనేది. నేను ప్యాలెస్ లో పుడతా, నాకు పేదోడి కష్టాలు నాకు ఎట్లా తెలుస్తుంది? నా దగ్గర 100 రూపాయలు లేకపోతే అయ్యా నా దగ్గర 100 లేదంటారు. కానీ పేదోడికి ఒక పైసకు విలువ కూడా తెలిసి ఉంటుంది. అదే నేనేమంటున్నా, అక్క వేసుకునే చెప్పులు చూడండి, అక్క వాడే సెల్ ఫోన్ చూడండి. అంటే సాక్లేషన్కి పోయినప్పుడు ఎవరైనా మంచిగా వేసుకుంటారండి. నువ్వు ఫారెస్ట్ లో తిరిగినప్పుడు, లేకపోతే గోండుగూడలలో పోయినప్పుడు, పేద ప్రజల దగ్గరికి పోయినప్పుడు సింపుల్ గా వెళ్ళిపోతుంది. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తా. జబ్బర్ అని అక్క దగ్గర ఒక తమ్ముడు ఉండే, అనుచరుడు. పాపం అన్నగారు ఈ రోజు లేరు, చనిపోయారు యాక్సిడెంట్ లో. 2 సంవత్సరాలు దాటింది. అన్న నాకు వ్యక్తిగతంగా చాలా క్లోజ్ ఉండే. అన్న నాకు చాలా షేర్ చేసుకునేటోడు. అక్క అని ఒక రోజు ఒక గురుకుల పాఠశాలలో ఒక పేద విద్యార్థినికి, పరకాలకు సంబంధించిన ఒక స్టూడెంట్ కి సీట్ అవసరం ఉండే. ఎంతమంది దగ్గరికి వెళ్తే 10,000, 20,000, 50,000 అయితే అని చెప్పారంట. నేను అన్న నేను వస్తున్నా ములుగుకి, కొంచెం సీతక్క దగ్గర చెప్పించంటే, సీతక్క వరకు ఎందుకు తమ్మి, అవసరం లేదు, అమ్మాయిని నా దగ్గరికి పంపించండి, నేను జాయిన్ చేస్తాను. గురుకులలో బతిబాడి వాళ్ళ కుటుంబం యొక్క పూర్తి అంటే సీతక్క ఒక్కరే కాదు, అక్క దగ్గర ఉండే మనుషులు కూడా ఇట్లానే ఉంటారు అంటున్నా నేను. అంత మంచి మనసు కలిసి ఉంటారు. అట్లా గురుకులలో సీట్ ఇప్పించి అమ్మాయి ఇప్పుడు 2 years ఎందుకుంటా నాకు తెలిసి చదువుకుంటారు. బంగారం లాగా ఒక స్టూడెంట్ కి లైఫ్ ఇచ్చినట్టే కదా. కాబట్టి ఆ రకంగా అక్క దగ్గర ఉండే ప్రతి ఒక్కరు అట్లనే ఉంటారు. ఈ రోజు అక్క దగ్గర ఉన్న బొమ్మకంటి రమేష్ గారు పిఆర్ఓ గారు కావచ్చు, అంతకుముందు ఆయన పిఆర్ఓ కాదు, అక్కదే. ఆమె దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉండరు. అందుకే ప్రమాణ స్వీకారం రోజు ధనసరి అనసూయ సీతక్క నేను అనగానే నిజంగా జై తెలంగాణ వచ్చిన రోజు కూడా ఒకేసారి మనం సభ పెట్టుకుంటే జై తెలంగాణ అంటే కూడా అంత సౌండ్ రాలేదనిపించింది. అంటే ప్రపంచాన్ని మర్చిపోతాం అక్క కనబడతాం మాకు అంతే. అంటే కొన్ని సమయాన్ని బట్టి మేము రెగ్యులర్ గా అక్క దగ్గరికి వెళ్ళకపోవడం, వెళ్ళడం, రావడం అని జరుగుతుంటాయి. ఏదో ప్రోపగండా అవుతుంటది. కాబట్టి అక్క గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అండి. అంటే మీరు ఎమ్మెల్యేగా కలిశారు, ఇప్పుడు మినిస్టర్ అయ్యారు, ఇప్పుడు కలవడం జరిగిందా? ఎలా అనుకున్నారు? అంటే మినిస్టర్ అయ్యారు, ఇప్పుడు సీతక్క సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తారని చెప్పిన.
అక్కతోటి ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేయించుకుంటాం మేము? ఆ. మేము ఏదైనా అక్రమమో లేకపోతే ఇంకేమైనా అన్యాయం చేసినప్పుడు నేను సీతక్కతోటి కాల్ చేయించుకోవాలనిపిస్తుంది. అక్క ముందు నాగలు ఎటు పోతే వెనక నాగలు అట్టే వస్తుంది అంటారు. అవును. అక్కని ఆదర్శంగా తీసుకున్నాం మేము, అక్కలా సేవ చేయాలనుకున్నాం మేము, అక్కనే అన్ని సేవ కార్యక్రమాలు చేస్తుంటే మేము కూడా ఆదర్శంగా తీసుకొని చేస్తాం తప్ప మాకు మినిస్టర్ అయినా సీఎం అయినా ఏమైనా మా అమ్మ ఆమె. మీరు జర్నీ చేశారు కదా సీతక్కతోని 2-3 days చేశారు కదా, అవును. ఏం తినేవారు? ఎక్కువ అడవిలలో అటు వెళ్తుండే వాళ్ళు కదా, ఆ. భోజనం ఏం తినేవారు? మేమేం తిన్నామో అక్కది తిన్నది. అచ్చా. పప్పు, బెండకాయ చారు, మజ్జిగ, పెరుగు కూడా కాదు, చల్ల అంటారు మన తెలంగాణ భాషలో, అచ్చా. చల్ల పోసుకొని తినేది. పేపర్ ప్లేట్లు కూడా కింద కూర్చునేదండి. ఓకే. ఆ కింద కూర్చుని అట్లా అందరితో తిని మళ్ళీ ఆ చెలిమిల్ని కాలు వాగలు కడుక్కొని మూతులు విడుచుకొని మళ్ళీ టవల్ వేసుకొని నడువానా అని. ఆ. ఏ ఎమ్మెల్యే ట్రాక్టర్ ఎక్కి తిరిగి చెప్పండి అన్ని రోజులు? ఆ. ఏ ఎమ్మెల్యే ఎడ్ల బండి ఎక్కి తిరిగి చెప్పండి? ఒక సింగిల్ విండో చైర్మన్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఎవరు ఎడ్ల బండి మీద అన్ని రోజులు తిరిగి పేద ప్రజలకు ఫుడ్ పంచిచ్చారు చెప్పండి? అదే. ఎవరు పంచిచ్చారు? సమ్మక్క సారలమ్మ వారసురాలు ఆవిడ, ఉమ్. పోరాట యోధురాలు. బ్యాక్గ్రౌండ్ మనకొద్దు, చేసిన మంచి పనినే గుర్తిద్దాం, చెడును వదిలేద్దాం. అక్క ఎటువంటి చెడు ఎవరికి చేయలేదు. సీతక్కని ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఎవడైనా ముందడిగేస్తే వాడు ఉన్నత స్థాయికే పోతాడు తప్ప చెడిపోడు. అచ్చా. వన్ వర్డ్ ఆన్సర్ ఇది. సీతక్క దాంట్లో నచ్చింది ఏంటిది మీకు? ఏంటి చాలా వరకు అసలు close గా నచ్చనిది ఏం లేదు, అచ్చా. ఓ. నచ్చనిదంటూ ఏం లేదు. మా అమ్మ తర్వాత మా అమ్మ ఓకే. దేవత. ఓకే. రాష్ట్రంలో ఒక మంచి నాయకురాలు దొరకడం మా అదృష్టం. ఉమ్. ఓకే. ఉమ్. సూపర్ జర్నీ. చాలా అసలు ఆ జర్నీని వర్ణనాయితత్వం అండి, మనం వివరించలేము. ఓకే. అంతే, ఇక మాటల్లో మనం చెప్పలేము. అయితే ఇంత జర్నీ చేశారు కదా, సరే సీతక్క గారితో అన్నిట్లో మంచి ఉన్నారు కదా, మీరు ఏం నేర్చుకున్నారు సీతక్క దగ్గర? ఆవిడ జీవితమే ఒక ఆదర్శం. ఓకే. ఏ పని చేసినా ఆదర్శం. మేము చూస్తాం టీవీలో దగ్గర ఏమైనా జరుగుతుంటే ప్రతిరోజు అప్డేట్ లో ఉంటాం కదా. సీతక్క ఏ పని చేసినా ఆదర్శమే. ఎన్నో అడ్డుపోట్లు ఎంతో మంది ఏలు పెట్టి చూపించారు. మీకు రీసెంట్ గా అసెంబ్లీలో కూడా సోషల్ మీడియా ఏదో జరిగితే సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా వచ్చింది ఈ సామాజిక మాధ్యమాలలో. కానీ ఎక్కడన్నా దడవలే, బెదర్లే, ముందడిగేస్తుంది. అందుకే యోధురాలు. యోధురాలని ఎవరంటారు? అవును. ఎవరైతే నిత్య పోరాటం చేస్తారో వాళ్ళనే యోధులు అంటారు. ఓకే. కాబట్టి ఏ పని చేసినా ఆదర్శం అండి. నేను అక్కని పోగొట్టడం వల్ల నాకేం కిరీటం రాదు, అదే. అక్కని తిడితే నా కిరీటం ముషి కింద పడదు. మా డంపింగ్ యార్డ్ సమస్య కూడా అక్క దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ అక్కకి తెలుసు, ఉమ్. తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఆ సమస్యను పరిష్కరించడానికి కూడా సీతక్క తోడ్పాడుకుంటుందని తెలుసు నాకు. ఓకే. సూపర్ అండి, నైస్ జర్నీ విత్ సీతక్క గారు. ఆ, చాలా నేర్చుకున్నారు. అవును. అంత పెద్దవారు కాబట్టి నేర్చుకోవడం జరుగుతుంది. తన అవును. అనుభవంలో మనం అనుభవం అసలు ఆ, సరిపోదు. అక్కకున్న అనుభవం అంత వయసు కాదు. మనది. సూపర్ అండి.